అమూల్యమైన రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము సిల్వలో నాకై కాచిన యేసు రక్తము సిల్లనైన నన్ను మార్చెను యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు అమూల్యమైన రక్తము సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము సంధి చేసి చేర్చును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము ఐక్యపరచు తండ్రితో యేసు రక్తము ఐక్యపరచు తండ్రితో యేసు రక్తము సిల్వలో నాకై కాచిన యేసు రక్తము సమాధాన పరచును యేసు రక్తము సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము సిల్వలో నాకై కాచిన యేసు రక్తము నీతిమంతులు గాచేయు యేసు రక్తము నీతిమంతులు గాచేయు యేసు రక్తము దుర్నీతినంత బాపును యేసు రక్తము దుర్నీతినంత బాపును యేసు రక్తము యేసు రక్తము
నిబంధన నిలుపును రక్తము యేసు రక్తము నిబంధన నిలుపును రక్తము యేసు రక్తము సిల్వలో నాకై కాచి యేసు రక్తము రోగములను బాపును యేసు రక్తము దురాత్మల భార ద్రోలును యేసు రక్తము దురాత్మల భార ద్రోలును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము శక్తి బలము నీచును యేసు రక్తము శక్తి బలము నీచును యేసు రక్తము సిల్వలో నాకై కాచెను యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము నిర్దోషమైన రక్తము యేసు రక్తము మనోదానమును కలిగి మనస్సును నిబ్బరము చేసి ఏ విధమైన ఆలోచనలు మనస్సులోనికి రానియక దేవాది దేవుని వైపు మాత్రమే చూద్దాం. కల్వరి గిరి మెట్ట పైన గొల్గొతా కొండ పైన వేలాడుచున్న యేసు వైపు చూద్దాం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ఘనతయు స్తోత్రము కలుగును గాక అని వ్రాయబడిన వాక్య ప్రకారముగా మన మీద ప్రేమతో రక్తమంతటిని దారబోసిన
దారి వైపు మాత్రమే చూద్దాం. ఆయన రక్తము అమూల్యమైన రక్తము, ఆయన రక్తము నిర్దోషమైన రక్తము. ఆ రక్తము ఆయన దేహములో ప్రవహించిన రక్తం. మౌనముగా ధ్యానంలో మౌనంగా ప్రవహించుద్దాం. ఇదిగో ఆ రక్తమును చూద్దాం. గెత్సెమనే వనములో ఆయనలో నుండి బయటికి వచ్చిన రక్తం. ఆ తోటంతా రక్తమే రక్తమే రక్తమే. భక్తులు పాడుచు అన్నారు, గనుగాలో పడినా ద్రాక్ష ఫలము ప్రీతి తనాశారే రాపిండ బడియే పిండబడినా అరక్తమే నకాచా ద్రాక్ష రసముగా అందించు చుండే పిండబడినా అరక్తమే నకాచా ద్రాక్ష రసముగా అందించు చేతుల్లో ఆయన యొక్క దేహమంతటిలో నుండి గెత్సెమనే వనమంతా, ఆయన మోకరించిన స్థలమంతా రక్తమే. ఎందుకంటే అది నూనె గానుగా అన్నారు భక్తులు. గెత్సెమనే అనగా నూనె గానుగా. గానుగులో ద్రాక్ష ఫలములు వేసి నలిపినప్పుడు ఏ విధముగా రసము బయటికి వస్తుందో నలిగిపోయాడు గెత్సెమనే వరకు. నలుగు కొట్టబడ్డారు. అతనిని నలుగు కొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. మానవుని యొక్క దోషముల నిమిత్తమై, నీ నా దోషముల నిమిత్తమై ఆయన నలుగు కొట్టబడ్డాడు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన సమాధానాత్మకమైన శిక్ష అతని మీద పడిను అని వ్రాయబడినట్లు మన నిమిత్తమై ఆ గెత్సెమనే వనములో నలిగిపోయిన ఆ సుందరమైన దేహములో నుండి రక్తపు బిందువులు బయటికి వచ్చేసారు. ఆ రక్తము వైపు చూద్దాం. అక్కడికి వచ్చి బంధించిన సైనికులు ఆయనను లాక్కొని కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ 5 కోర్టుల్లో తిప్పారు. 5 కోర్టుల్లో రక్తమే. ఆయన ఎక్కడ నిలబడితే అక్కడ రక్తమే. ఎందుకంటే ఆయనను గాయపరుస్తూ ఉన్నారు, భయంకరంగా కొడుతూ ఉన్నారు, రక్తం వచ్చేటట్లుగా కొడుతున్నారు. 5 కోర్టుల్లో రక్తమే. తలకు ముళ్ళ కిరీటములు పెట్టి ఒక రెల్లు తీసుకుని తల మీద గట్టిగా కొట్టగా తలలో నుండి రక్తము, ముళ్ళ కిరీటమును బట్టి రక్తము. 39 కొరడా దెబ్బలు వీపంత దున్నబడ్డాయి. పొలములో నాగలి దున్నితే ఎలాగున నాగలి జాడలు పడతాయో వీపంత కొరడా దెబ్బల చేత ఆయన వీపంత జాడలు జాడలు జాడలు. ఆయన భుజం మీద మొయ్యలేని సిలువ భారం. ఆ యెరూషలేము వీధులంతా రక్తమే. చేతులెత్తి
సిలువ మోయుచు వీధుల వెంట రక్తధారలే నిన్ను తడిపెను. సిలువ మోయుచు వీధుల వెంట రక్తధారలే నిన్ను తడిపెను. చివరి రక్త బిందువు లేకుండా నా కోసము కాచినావా. చివరి రక్త బిందువు లేకుండా నా కోసము కాచినావా. అడుగడుగున రక్త బిందువులే అనువనువున కొరడ చేతులెత్తి నా యేసుకు ముల్ల కిరీటం భుజములపై సిలువ భారం. నా యేసుకు ముల్ల కిరీటం భుజములపై సిలువ భారం. భుజములపై సిలువ భారం. కలువరిలోనా నీ రూపమే నలిగిపోయెను నా యేసయ్యా. కలువరిలోనా నీ రూపము నలిగిపోయెను నా ప్రజలారా ఏడవకండి మీకోసము ప్రార్థించండి. నా ప్రజలారా ఏడవకండి మీకోసము ప్రార్థించండి. అడుగడుగున రక్త బిందువులే అనువనువున కొరడ రేపలే. అడుగడుగున రక్త బిందువులే అనువనువున కొరడ రేపలే. నా యేసుకు ముల్ల కిరీటం భుజములపై సిలువ భారం. నా యేసుకు ముల్ల కిరీటం భుజములపై సిలువ భారం. భుజములపై సిలువ భారం. అడుగులు వేస్తూ యెరూషలేము వీధులంతా రక్తమే, రక్తపు అడుగులు. ఆ వీధులంతా రక్తపు అడుగులే. ఆ భుజమంతా ఆ సిలువ నలిపి అంత రక్తమే. తలలో నుండి రక్తమే. వాళ్ళ కిరీటమును బట్టి తల మొదలుకొని ఆయన పాదముల వరకు రక్తమే. రక్తముతో కనబడుచున్న ప్రభు, రక్తపు ముద్దగా మార్చబడిన ప్రభు. దైవజనుడు పాడుచు అన్నారు, ఒళ్ళంతా రక్తము ముల్లాకి రీటాము తలపై పెట్టిరి సోదరా. ఒకడు బల్లెంబుతో కొడువా నీలో రక్తము చిలులాయెను.
యేసు క్రీస్తుని సిలువ ఎప్పుడు ధ్యానము చేయు వాసతోను నా దోషంబు నెడబాపు ఈ సంతాప ఉన్నంత రక్తమే రక్తముతోనే కనబడుచున్నారు. రక్తమే వీధులంత రక్తమే. కల్వరి కొండ రక్తముతో తెలిసిపోయినది. ప్రవహించుచు ఉన్నది ఆయన రక్తము, ఏరులై పారుచున్నది. అందుకే దైవజనులు అన్నారు, ఇదిగో యేసు రక్తము ఏరులై పారుచున్నది. రక్తము ప్రవహించుచున్నది. ఆయన యొక్క దేహములో నుండి కారుచున్న రక్తము ఆ శిలువ కొండ మీదకి మోసుకుని వెళ్ళగా రెండు చేతులను లాగి మేకులు కొట్టగా రెండు చేతులలో నుండి కారిన రక్తము, రెండు పాదములను జత చేసి పొడవాటి మేకు దిగగొట్టగా పాదములలో నుండి కారిన రక్తము, ప్రక్కలో బల్లెముతో పొడవుగా ప్రక్కలో నుండి రక్తము, రక్తపు ముద్దగా మార్చబడిన ప్రభు మానవుడు నిలువెల్ల చేసిన పాపము కొరకై నిలువెల్ల 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 ఘోరమైన విషయముతో ఉన్న మానవుని కొరకై నిలువెల్ల పాపమనే విషయముతో నిలువెల్ల పాపమనే విషయముతో ఉన్న మానవుని యొక్క దేహము నిమిత్తమై ఆయన దేహములో నుండి తల మొదలుకొని అరిపాదము వరకు రక్తమే. చేతులెత్తి ఆయన వైపు చూస్తూ అందుకే తల మొదలుకొని అరికాల వరకు కొంచెమైనను స్వస్థత లేదు. గాయములే అవి పిండబడలేదు, తైలముతో మెత్తను చేయబడలేదు. ఆ గాయమును కట్టిన వారు ఎవరు లేరు, గాయపరిచేవారు ఉన్నారు. ఆ శిలువలో ఆయనను శ్రమ పెట్టేవారు ఉన్నారు. ఆయన గాయములను మాన్పేవారు ఎవరు లేరే, ఆ గాయములకు మందు వేసేవారు ఎవరు లేరే. ఆ రక్తము కాలిపోతూ ఉంటే రక్తమును ఆపు చేసేవారు ఎవరు లేరే. ఎవరికైనా ఒక గాయమైతే రక్తం వచ్చేస్తుంటే ఏదో బట్ట తీసుకొని తడి చేసి ఆ బట్ట కట్టేస్తారు, రక్తము రాక కారుకుంటారు. ఈ గాయములను ఎవరు వాటికి తైలము రాయలేదు, అవి ఎవరును ఆ గాయములను కట్టలేదు. అవి గాయములు ఎంతటి గాయములో, దేహమంత గాయములే, దేహమంత రక్తమే. ఇదిగో ప్రవహించుచున్న యేసు రక్తము, సిలువను తడిపి వేసిన రక్తము. ఈ సమయంలో కోరుకుందాం చేతులెత్తి, అయ్యా రక్తము నా తల మీదికి రావాలి తండ్రి. ఆ రక్తము నా గుండెను తడిపివేయాలయ్యా. ఆ రక్తము నా దేహమును తడిపివేయాలయ్యా. ఆ రక్తము నా చేతులను, నా పాదములను, నా తలను, నా యొక్క తలపులను, నా దేహమంతటిని తడిపివేయాలి. ఓ యేసు, చేతులెత్తి 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 అందరూ, ఎవరు మౌనముగా ఉండవద్దు. చేతులెత్తి మోకరించి అందరూ అడగాలి ప్రభుని. అందరూ దేవుని వైపు చూస్తూ కోరుకోండి, రక్తము, నీ రక్తము నాకు కావాలి. నీ రక్తమే నాకు స్వస్థత, నీ రక్తమే నాకు విడుదల, నీ రక్తమే నాకు కాపుదల, నీ రక్తమే నాకు బలము, నీ రక్తమే నాకు శక్తి. అటు రక్తము, నీ రక్తమే నాకు జీవము. నైనా నీ రక్తము ప్రతి బిడ్డ మీదకి పంపించండి. నైనా ఈ 40 దినాల ధ్యానములలో
కొందరికి కీడు కనిపించింది, కొందరికి మరణము కనిపించింది. ఒక కుమార్తెకు మరణమని నైనా మీరు చూపించారు. ఆ మరణము మీ రక్తము ద్వారా జీవముగా మార్చండి. గడిచిన దినమందు కుమారుడు మరణించినట్లుగా మీరు చూపించారు. ఆ దినములలో హిజ్కియా మరణాన్ని చూపించినట్లుగా మీ సేవకునికి జరగబోయే కీడును చూపించారు. తండ్రి, ఆ మరణాన్ని మీ రక్తము ద్వారా జీవముగా మార్చండి. ప్రతి బిడ్డ మీదికి మీ రక్తమును పంపించండి. మీ రక్తముతో ప్రతి బిడ్డను తలిపివేయండి. కలువరి రక్తముతో, సిలువ రక్తముతో దేవా, ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరిని, మీ సేవకుని సేవకురాలు ఇచ్చిన కుమార్తెలు కుమారుని దేవా మీ రక్తముతో తలిపివేయండి. అనారోగ్యముతో హాస్పిటల్లో ఉన్న వారిని మీ రక్తముతో శుద్ధి చేయండి. మీ కుమారుడు తండ్రి శివ గారిని మీ యొక్క నామములో తలలోనికి రక్తమును పంపించి స్వస్థతను కలిగించండి, స్వస్థతను కలిగించండి. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనసాక్షిని శుద్ధి సపరేటు మన శిక్షను తొలగించెను. సన్మార్గం తప్పించెను. మన శిక్షను తొలగించెను. సంహారమునే తప్పించెను. Yes,
రక్తము. అట్టి మీ రక్తముతో నైనా మమ్మును తలపండి. అటు మీ రక్తమును ఈ సేవకు కంచెగా ఉంచండి. అటు మీ రక్తమును క్రైస్తవ సంఘములకు ఈ కడవరి దినములలో మీ రక్తమును ప్రతి సంఘములకు, ప్రతి సేవకునికి, ప్రతి విశ్వాసికి, ప్రతి కుటుంబానికి మీ రక్తమును కంచెగా ఉంచండి. మీ రక్తమును కంచెగా ఉంచండి. మీ రక్తమును కంచెగా ఉంచండి. అందరూ ప్రభును చూస్తూ, అందరూ ప్రభును చూస్తూ అటు మీ రక్తమును, అటు మీ రక్తమును మా అందరికి కంచెగా ఉంచండి. అందరి భాగం స్తుతి స్తోత్రములైనా స్తోత్రములైనా మీ శిలువ రక్తమును, అమూల్యమైన రక్తమును మా మీద కుమ్మరించినందుకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రతి ఘోర పాపమును కడిగి మీ రక్తమును మా మీదికి పంపించినందుకు స్తోత్రములను దేవుని వైపు చూస్తూ అందరూ చెప్పండి, దేవా నాకు కనబడు, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడు, అందరితో మాట్లాడు. కొద్ది నిమిషాలు మౌన ధ్యానం. ఎవరు శబ్దము చేయవద్దు, కళ్ళు తెరవద్దు, పట్టుదలతో దేవుడి వైపు